షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ ఉదయకాల కృపావాక్యం చూసుకున్నాము. పరిశుద్ధులైన ఎలోం బిడ్డలారా, మార్కు సువార్త 8వ అధ్యాయం 8వ వచనము. వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. మనము ఈ యొక్క 2 ఉపమానాలు మనం వింటుంటాము. యాషోమిసేవారు మరి జనసమూహమునకు ఆకలి కొని ఉన్నప్పుడు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచినప్పుడు 12 గంపల నిండా ఎత్తారు. ఈ 5 రొట్టెలు ధర్మశాస్త్ర గ్రంథములోని 5 గ్రంథాలకు సాదృశ్యంగా ఉన్నవి. మరి నూతన నిబంధనలో ఈ యొక్క 2 చేపలు 2 ఆజ్ఞలుగా పరమ తండ్రి యాషోమిసేవారు చెప్తున్నారు. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనసుతో ఆయన ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి అనగా ధర్మశాస్త్రం అంతయు 5 గ్రంథాలు అంతటి దాని సారాంశము ఈ యొక్క 2 మాటలలో, ఈ 2 ఆజ్ఞల్లో ఇమిడి ఉన్నదనేది మరి దానికి సాదృశ్యంగా ఇక్కడ మనకు కనబడుతున్నది. అదేవిధంగా ఇక్కడ మరి 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు మరి పంచినప్పుడు 4,000 మందికి పంచినప్పుడు అవి మళ్ళీ 7 గంపలు మిగిలినవి. ఆ 12 గంపలు మిగిలినయేమో ఇజ్రాయెల్ యొక్క 12 గోత్రాలను సూచిస్తున్నాయి, శిష్యులైన 12 మంది శిష్యులను సూచిస్తున్నాయి. మరి ఇక్కడ 7 గంపలు మిగిలినవి. ఇక్కడ 7 రొట్టెలు అనగా అన్ని జనులతో సువార్తకు ప్రకటించడానికి కొరకు యాషోమిసేవారు చెప్తున్నారు. ఈ యొక్క 5 రొట్టెలకు మరి 2 చిన్న చేపలకు సాదృశ్యంగా ఉన్న 7 రొట్టెలు అనగా ఈ 5 ధర్మశాస్త్ర గ్రంథాలు, ఈ 2 ఆజ్ఞలు కూడా ఈ 7 కలిసే ఉన్నవి. ఇవి సపరేట్ కాదు. అన్ని జనులైన వారి యొద్దకు మీరు వెళ్ళినప్పుడు ఈ 7ంటిని మీరు తీసుకొని వెళ్ళాలి అని 12 మంది శిష్యులకు నేర్పిస్తున్నాడు. సో మళ్ళీ 7 గంపలు మిగిలినాయి అక్కడ. సో అనగా ఈ 7 ఎల్లప్పుడూ నిలిచి ఉంటాయి. ఈ 5 ధర్మశాస్త్ర గ్రంథాలు నిలిచి ఉంటాయి. ఆ యొక్క 2 ఆజ్ఞలు నిలిచి ఉంటాయి. అనగా ఆ 5 ధర్మశాస్త్ర గ్రంథాలు ఆదికాండం, నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశ కాండములో ఉన్న ఆజ్ఞలన్నీ ఈ యొక్క సారాంశము ఈ 2 ఆజ్ఞలలో ఇమిడి ఉన్నది అనేది యాషోమిసేవారు చెప్తున్నారు. ఈ మర్మాన్ని మరి ఆయన శిష్యులకు సపరేట్గా ఉన్నప్పుడు వారికి ఉపదేశిస్తూ వారికి మేము ఎందుకు చేయలేకపోతున్నాం ఇలాంటి కార్యాలు అనగా మీరు ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాలను పట్టుకొని మీరు వెళ్ళినప్పుడు మీరు కూడా అనేకులకు మీరు దీవెనకరంగా ఉంటారు, ఆశీర్వకరంగా ఉంటారు, మేలుకరంగా ఉంటారని శిష్యులకు ఉపదేశిస్తూ శిష్యులకు చక్కటి ఉపదేశాన్ని తెలియపరిచాడు. ఆ ఉపమానం యొక్క భావము అనగా సర్వ సమృద్ధైన ఆహారం మాత్రమే కాదు, ఆ ధర్మశాస్త్ర గ్రంథాలను ఈ 2 ఆజ్ఞలను కలిసి ఉన్నాయని తెలివిస్తున్నాడు. పరమ తండ్రి ఆ రీతి మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, ఎలోహిం, అవును నాయన 7 రొట్టెలు 4,000 మందికి పంచినప్పుడు 7 గంపలు మిగిలినాయి. అది ఆ 7 ధర్మశాస్త్ర గ్రంథములు, మీ 5 ధర్మశాస్త్ర గ్రంథములు 2 ఆజ్ఞలు ఇమిడి ఉన్నాయని మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యాషోమిసే నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరమ తండ్రి, మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును నజరేయుడైన యాషోమిసేవారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము కలిగి ఉండునుగాక. ఆమేన్.